బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకి ముహూర్తం ఖరారైంది. రేపు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 30న నామినేషన్లని స్వీకరించనున్నారు. జూలై 1న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అధ్యక్షుడి రేసులో ఈటల, బండి సంజయ్, అరవింద్, రఘునందన్, డీకే అరుణ, రామచంద్రరావు, పాయల్ శంకర్ తదితరులున్నారు. రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూలై 2వ వారంలో కొత్త అధ్యక్షుడిని కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకి ముహూర్తం ఖరారైంది. రేపు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఈ నెల 30న నామినేషన్లని స్వీకరించనున్నారు. జూలై 1న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోంది. అధ్యక్షుల రేసులో ఈటల, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, రామచంద్రరావు, పాయల్ శంకర్ తదితరులున్నారు. రేపు తెలంగాణ పర్యటనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకానికి సంబంధించి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూలై 2వ వారంలో కొత్త అధ్యక్షుడిని కేంద్ర నాయకత్వం ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటంతో హైకమాండ్ అధ్యక్షుడి ఎన్నికపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన సంస్థాగత ప్రక్రియ మొదలైంది. రేపు బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎల్లుండిపై నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న తెలంగాణ అధ్యక్ష ఎంపిక సంబంధించిన ప్రక్రియ మొదలు అంటే ఎంపికకు సంబంధించిన ప్రకటన చేయబోతాం. మనం చూస్తున్నాం చాలా రోజులుగా తెలంగాణ అధ్యక్ష పదవికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది, ఉత్కంఠ కొనసాగుతుంది. చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం మలగులాన్ని కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా అధ్యక్షుడి ఎంపికకు సంబంధించిన అధిష్టానం ఎట్టకేలకు ప్రక్రియ చేపట్టింది. ఇటువంటి సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై కొంత బీజేపీ వర్గాలు నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి మొదలుపెట్టి ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. దాంతో పాటు రామచంద్రరావు గారు, పాయల్ శంకర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు ఇక్కడ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది, ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది, ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటకేలకు ఈ ప్రక్రియ మొదలైంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఎల్లుండి నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న తెలంగాణ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు. ఇటువంటి సమయంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, రేపు అమిత్ షా రాబోతున్నారు. సో నేతలతో ఎటువంటి సమాలోచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి? రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ముఖ్య నేతలందరితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో రేపే బీజేపీ అధ్యక్షుడు ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు ఎవరెవరు దాఖలు చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం నుంచి ఒక డైరెక్షన్ వచ్చి ఉంటుంది. అది నేతలందరూ కూడా ఎవరు నామినేషన్ వేయాలి, ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మాత్రం బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ అధ్యక్ష పదవిపై పెద్ద ఎత్తున చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో మొదలు పెడితే రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, వీరితో పాటు రామచంద్రరావు, పాయల్ శంకర్ కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీ వెళ్లిన నేతలు తమకే పదవి ఇవ్వాలని చెప్పి అధిష్టానం దగ్గర పైరవీలు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రేపే అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు రాబోతున్నారు. రేపే తెలంగాణ అధ్యక్ష ఎంపికకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి కొంత నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరు బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి అధికారం తెలంగాణలో తమదే, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతాం, అధికారం చేపడతామని చెప్పి బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి అనేది కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.